భక్త కన్నప్ప కథ ఒక అద్భుతమైన భక్తి కథ. ఇది శివభక్తుడైన కన్నప్ప యొక్క అసాధారణమైన భక్తిని, అతని త్యాగాన్ని మరియు శివుని పట్ల అచంచలమైన నమ్మకాన్ని వివరిస్తుంది. కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతను ఒక వేటగాడు. అతని తండ్రి నాగలాపురం గ్రామంలో వేటగాళ్ల నాయకుడు. తిన్నడు ధైర్యవంతుడు, శక్తివంతుడు మరియు నైపుణ్యం కలిగిన వేటగాడు. కాని అతనికి దేవుని పట్ల భక్తి గురించి పెద్దగా తెలియదు. ఒకరోజు తిన్నడు తన స్నేహితులతో కలిసి అడవిలో వేటకు వెళ్లినప్పుడు శ్రీకాళహస్తి సమీపంలో ఒక శివలింగం చూశాడు. అది అతని హృదయాన్ని ఆకర్షించింది. అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పటికీ శివుని పట్ల అతనిలో ఒక అనిర్వచనీయమైన ఆకర్షణ కలిగింది. అతను ప్రతిరోజూ శివలింగాన్ని శుభ్రం చేసి తన స్వంత మార్గంలో పూజలు చేయడం ప్రారంభించాడు. అదే శివలింగంకి ఒక పూజారి కూడా రోజూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసేవాడు. అతను శాస్త్రోక్తంగా పుష్పాలు, గంధం మరియు పవిత్ర జలంతో శివలింగాన్ని అలంకరించి మంత్రాలతో పూజలు చేసేవాడు. కాని ప్రతిరోజు జంతువుల మాంసాన్ని శివలింగంపై ఉండడం చూసి పూజారి చాలా బాధపడ్డాడు. అతను శివుడిని క్షమాపణలు అడిగి శుద్ధిచేసి పూజ చేసేవాడు. పూజారి ప్రతిరాత్రి శివునికి ఇలా ప్రార్థించేవాడు: ఈశ్వరా, ఇలా అపవిత్రంగా ఎవరో పూజ చేస్తున్నారంటే నీవు ఎందుకు అంగీకరిస్తున్నావు? ఒకరోజు శివుడు కలలో ప్రత్యక్షమై హృదయంతో అర్పించేవాడు అపవిత్రుడు కాడు. నీవు అపవిత్రుడు అని పిలిచే వ్యక్తి నా గొప్ప భక్తుడు. అతని పేరు తిన్నడు. అతని ప్రేమను నీకు చూపించడానికి నేను రేపు అతన్ని పరీక్షిస్తాను. నీ కళ్లతో చూసి అర్థం చేసుకో అని అన్నాడు. మరుసటి రోజు పూజారి ఆ పరీక్ష చూడటానికి చెట్ల వెనుక దాక్కున్నాడు. తిన్నడు వచ్చే సమయానికి అకస్మాత్తుగా శివలింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం కారడం ప్రారంభమైంది. తిన్నడు తనకి తెలిసిన వైద్యం చేశాడు. కాని రక్తస్రావం ఆగలేదు. చాలా బాధపడ్డాడు. శివుని కన్ను నయం చేయాలని ఏమాత్రం సంకోచించకుండా అతను తన కన్ను తీసి శివలింగానికి పెట్టాడు. రక్తస్రావం ఆగిపోయింది. తిన్నడు చాలా ఆనందించాడు. కాని ఇప్పుడు లింగం యొక్క రెండవ కన్ను నుండి రక్తస్రావం ప్రారంభమైంది. సగం అంధుడైనప్పటికీ ఆనవాలు కోసం తిన్నడు లింగంపై తన పాదాన్ని ఉంచి తన రెండవ కన్ను తీయడానికి ధైర్యంగా బాణం తీసుకున్నాడు. తిన్నడు యొక్క ఈ అసాధారణ భక్తి మరియు త్యాగానికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తిన్నడును ఆశీర్వదించి అతని కళ్లను తిరిగి ఇచ్చాడు. ఆ రోజు నుండి తిన్నడు పేరు కన్నప్పగా మారింది. పూజారి ఈ దృశ్యాన్ని దూరం నుండి చూసి ఆశ్చర్యపోయాడు. ఆచారాలు పవిత్రమైనవి, కాని నిజమైన భక్తి అన్ని నియమాలకు అతీతమైనది అని తెలుసుకుని శివునికి, కన్నప్పకి భక్తితో నమస్కరించాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కి కొత్తగా వచ్చినవారు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.